ఈరోజు జైత్యాల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దిశారావు గారు, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు, మరి ఆనాడు జిల్లాను ముందంజలో ఉంచినటువంటి మంత్రి గారు, అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్లు, మా మండల పార్టీ అధ్యక్షులు, నాయకులందరితో కలిసి ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొనడం. మరి ఈనాడు రాష్ట్రంలో కావచ్చు, జైత్యాల జిల్లాలో కావచ్చు, మరి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, ఓట్లు వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి. మళ్ళీ ఓట్లు ఒడ్డెక్కిన తర్వాత ఒక రకంగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలో ఒక రేవంత్ రెడ్డి పేరే టక్మని సెర్చ్ చేసినా కూడా, గ్రోక్ సెర్చ్ చేసినా కూడా చెప్తుంది. అబద్ధాల ముఖ్యమంత్రి ఎవరు అనంటే సోషల్ మీడియాలో ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేసుకొని గ్రోక్ అనే సంస్థ ఒక క్లిక్ చేయంగానే వస్తుంది. అబద్ధాల ముఖ్యమంత్రి ఎవరు, అసమర్థ ముఖ్యమంత్రి ఎవరు. అదేవిధంగా ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిన ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి ఎవరు అని కొడితే మరి కేసీఆర్ గారి పేరు వస్తారు. ఈ ఇద్దరికి ఉన్న వ్యత్యాసం అది. కావున ఇవాళ రైతులు ప్రతిదానికి అడుగున రైతును మేము కేసీఆర్ కన్నా బాగు చేస్తాం, అటున్న సూర్యుడు ఇటు మొలిచినా కూడా, ఇటున్న సూర్యుడు అటు వెళ్ళినా కూడా మేము రైతులకు రైతు భరోసా ఇచ్చి తీరుతాం 15,000 అని చెప్పేసి, కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసినటువంటి మాటలు అన్ని ఉత్తి మాటలే అయినాయి. ఇవాళ మళ్ళీ కూడా రైతులందరూ కూడా ఆనాటి రోజులు మరి చెప్పులు లైన్లో పెట్టేసి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముందు చూపు లేని, ఒక ప్రణాళిక లేని ముఖ్యమంత్రి ఉండడం, ఒక ప్రణాళిక లేనటువంటి మరి అవగాహన లేని మంత్రులు ఉండడం ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడితే మరి కాళేశ్వరం కట్టి మరి ఇవాళ విస్తీర్ణం ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు ఎంత అవసరం అవుతుంది యూరియా, మనం పంటలు ఎక్కువ పండించుకోవాలి అని చెప్పేసి ఆలోచనతోటి ఆనాడే అక్కడ కేంద్రంతో ఇక్కడ అందరితోటి కూడా మాట్లాడి 28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మరి వివిధ నౌకల ద్వారా మరి గూడ్స్ ద్వారా తెప్పించి ఏనాడు కూడా చెప్పులు లైన్లో లేకుండా చేసి దర్జాగా ఎప్పుడు అవసరం ఉంటే ఎరువులు అప్పుడు తీసుకునే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. చెప్పనివి కూడా చేసిన నాయకుడు మరి కేసీఆర్ గారు అయితే మరి ఏ విధంగానైనా కూడా నా పేరు ఎవరు కూడా కనీసం ముఖ్యమంత్రి అని అంటే కేసీఆర్ గారు అనుకుంటున్నారే తప్ప ఇలా రేవంత్ రెడ్డి పేరు అందరూ కూడా మర్చిపోయే పరిస్థితి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఒక రోజు సభలో రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేరు తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి అని అంటే మర్చిపోతున్నాడు కాబట్టి నేను మర్చిపోతున్నా, కేసీఆర్ని ఎట్లన్నా బదనం చేయాలి, కేసీఆర్ ఆనవాళ్ళు చేసేయాలంటే అది నీ తరం కాదు, ఎవరి తరం కాదు. కేసీఆర్ తెలంగాణ ఉన్నన్ని రోజులు, ప్రజలు ఉన్నన్ని రోజులు, తెలంగాణ ఉన్నంతసేపు కేసీఆర్ ప్రజల గుండెల్లో భద్రంగా ఉంటారు. ఇలా తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ శ్రీరామ రక్ష, కేసీఆర్ కావాలని జనం కోరుకుంటున్నారు. దట్ ఈజ్ కేసీఆర్ అని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.